హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఫిబ్రవరి 14కి నెక్స్ట్ డే ధ్రువ్ కాలేజ్కి వెళ్ళేసరికి స్టూడెంట్స్ అంతా గుంపుగా ఏదో చూస్తూ కనిపించారు. ఏంటోనని వెళ్ళి చూసేసరికి నోటీస్ బోర్డు పక్కనే ఉన్న వాల్ని అందరూ తమ విషెస్ చెప్పడానికి యూజ్ చేయాలని చిన్న కలర్ స్లిప్స్ని స్టిక్ చేసేలా అరేంజ్ చేశాడు తనే. అలాంటిది అక్కడ స్లిప్స్ మొత్తం ఐ లవ్ యూ ధ్రువ్ సార్ అంటూ వందల్లో ఉన్నాయి. అందరూ ధ్రువ్ని చూసి కామ్గా వెళ్ళిపోయారు. ధ్రువ్ ఆ స్లిప్స్ని చూసి చించేసి వాల్ క్లీన్ చేశాడు కోపంగా. శైలేష్, వెంకీ అది చూసి ఈ అమ్మాయి తక్కువది కాదు అనుకున్నారు. ముగ్గురు క్లాస్కి వెళ్ళేసరికి చాక్ పీస్తో ధ్రువ్ పిక్ అందంగా డ్రా చేసి కింద ఐ లవ్ యూ ధ్రువ్ సార్ అని రాసి ఉంది. అది చూసి ధ్రువ్ కోపంగా బయటకు వెళ్తుంటే వెంకీ, శైలేష్ తనని అనుసరించారు. ధ్రువ్ డైరెక్ట్గా రిత్విక క్లాస్కి వెళ్ళి ఏయ్ లే అని అరిచాడు. మయూకతో ముచ్చట్లు పెడుతున్న రిత్విక వైపు చూస్తూ ఏయ్ ఏంటి దబాయిస్తున్నావు అంటూ సీరియస్గా చూసింది మయూక. ఏ డెవిల్ అంటూ వేలు చూపించి నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు అంటూ రిత్వి వైపు కోపంగా చూస్తూ మా క్లాస్కి వచ్చి బోర్డు క్లీన్ చెయ్యి అన్నాడు. అది కాదు సార్, మీరు నో చెప్పారు, నా సింపుల్ ప్రపోజల్ నచ్చలేదేమోనని కాస్త డోస్ పెంచాను అన్నది అమాయకంగా చూస్తూ. యాక్ట్ చేయకు, మర్యాదగా పదా అన్నాడు సీరియస్గా. సరే సార్, మీరు ఎలా చెప్తే అలా అంటూ కామ్గా లేచి బయటకు నడిచింది. ధ్రువ్ వెనకే వెళ్ళి బోర్డు తుడిచేసి అక్కడైతే అందరూ చూస్తారు రబ్ చేశా, బట్ నా హార్ట్లో నీ పిక్ ఎప్పుడో డ్రా చేసేసా, అది రబ్ చేయడం నీ వల్ల కాదు ధ్రువ్ అంటూ దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పి వెళ్ళిపోయింది. ధ్రువ్ కోపంగా వెళ్ళి కూర్చున్నాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కార్ డోర్ తీస్తుంటే వచ్చి ధ్రువ్ ఐ లవ్ యూ అన్నది నవ్వుతూ. ధ్రువ్ ఎగాదిగా చూస్తూ తప్పుకో అన్నాడు. ఐ సెడ్ ఐ లవ్ యూ. ఏయ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అయినా కాలేజీలో ఇలాంటి చెత్తవాగుడు వాగకూడదని తెలుసు కదా, ఇంకోసారి నా జోలికి వస్తే నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంటూ తోసి కారెక్కేశాడు. సుజిత్, మయూక క్యాంటీన్లో ఒకరికొకరు ఎదురొచ్చారు. సుజిత్ హాయ్ మయూక అని పలకరించాడు. మయూక రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అది చూసి అక్కడే ఉన్న వెంకీ ఏంటి జూనియర్ మచ్చా, కొంపదీసి నువ్వు మొన్న ప్రపోజ్ చేసావా ఏంటి అని అడిగాడు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ వెళ్ళిపోయాడు సుజిత్. పక్కనే ఉన్న ధ్రువ్తో రేయ్ వీడెలా ప్రపోజ్ చేశాడో తెలిస్తే షాక్ అవుతావు. జనరల్గా సింపుల్ రోజ్తోనో లేక బుక్కేతోనో ప్రపోజ్ చేస్తారు, ఎంత పెద్ద పోటుగాడైనా. కానీ వీడు ఏకంగా గోల్డెన్ బుకే పట్టుకెళ్ళి మరీ ప్రపోజ్ చేశాడంట. మయూక కనీసం పట్టించుకోలేదు సరికదా, పోయి పని చూసుకొని వెళ్ళిపోయిందని కాలేజీ టాక్ అన్నాడు. అది విని ధ్రువ్ మరి వాడు ఊరుకున్నాడా అని అడిగాడు. చేయి పట్టుకున్నాడు అంతే, తల వాచేటట్లు చివాట్లు పెట్టి వెళ్ళిపోయిందంట అంటూ నవ్వాడు. అది విని ధ్రువ్కి బుజ్జి చెప్పింది గుర్తొచ్చింది. ఈ డేంజర్ గర్ల్ కన్నా పీకాక్ గర్ల్ నయ్యం అని. 10 రోజుల పాటు రిత్విక ఏదో విధంగా ధ్రువ్ని ఫాలో అవ్వడం, ప్రపోజ్ చేయడం, తిట్టించుకోవడం జరుగుతూనే ఉంది. ఒకరోజు కాలేజీ అయ్యాక ధ్రువ్ కారు వెనక వైపు ఒక పెయింటింగ్ అతికించి ఉంది. దాని మీద లెఫ్ట్ టాప్లో ధ్రువ్ ఐస్ గీసి కింద నీ కంటి చూపు చాలు నా ప్రేమ గెలవడానికి, నీ చిరునవ్వు చాలు నేను బ్రతకడానికి అంటూ కవిత. రైట్ లాస్ట్లో రిత్విక కళ్ళు డ్రా చేసి ఉన్నాయి. అది చూసి ధ్రువ్ ఆ పేపర్ లాగి ముక్కలు ముక్కలుగా చింపేసి అక్కడికి వచ్చిన రిత్వి మొహాన కొట్టాడు. ఇంటికి వెళ్ళే టైం కాబట్టి స్టూడెంట్స్ అందరూ పార్కింగ్ వైపు వస్తూ అది చూసి ఆగిపోయారు. మయూక, చిన్న కూడా ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు ఏం చెల్లని ఫీల్ అవుతున్నావా? నువ్వు ప్రపోజ్ చేయగానే నీ వెనక పడిపోతాననుకున్నావా? 10 డేస్ నుంచి భరిస్తున్నా నిన్ను, ఇంకా నా వల్ల కాదు పదా అంటూ చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళాడు. అందరూ వాళ్ళ వెనకే వెళ్ళారు కంగారుగా. ధ్రువ్ తనని డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి విషయం చెప్పి సార్ ఆడపిల్ల కదా అని ఓపిక పట్టాను, కానీ సహనానికి ఒక హద్దు ఉంటుంది. వీళ్ళ పేరెంట్స్ని పిలిచి మీరే మాట్లాడండి, నాకు ఈ ప్రేమ గీమ అంటే నచ్చదు, నా జోలికి రావద్దని చెప్పండి సార్ అంటూ వెళ్ళిపోయాడు. ధ్రువ్ వెళ్ళాక ప్రిన్సిపల్ నీ పేరేంటి అని అడిగాడు సీరియస్గా. రిత్విక అంటూ ఆన్సర్ చేసింది. మీ ఫాదర్కి కాల్ చేయి అన్నాడు ఆయన. ఆయన లేరు సార్, బిజినెస్ టూర్ మీద సింగపూర్ వెళ్ళారు. పోనీ మీ మదర్కి చెయ్యి, ఆవిడ నా చిన్నప్పుడే చనిపోయారు అన్నది జాలిగా ఫేస్ పెట్టి. ఐఎమ్ సారీ రిత్విక, బట్ ధ్రువ్ విషయంలో మాత్రం నీ డెసిషన్ మార్చుకో. కోర్స్ అది మీ పర్సనల్ అనుకో, అయినా కానీ చెప్పక తప్పదు, నీకు నిరాశే మిగులుతుంది. ఇంకోసారి ఇలాంటివి చేయకు, తన నుంచి కంప్లైంట్ రాకుండా చూసుకో వెళ్ళు అంటూ పంపించాడు.
రిత్విక బయటకు ఏడుస్తూ రావడం చూసి మయూక తన దగ్గరకు వచ్చి ఏమైంది రిత్వి అని అడిగింది కంగారుగా. ఇష్టం లేదు ఓకే, అంత మాత్రాన ప్రిన్సిపల్ కంప్లైంట్ అంటూ అందరిలో అంటూ ఏడుపు పెంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మయూక వెళ్ళేసరికి కారు స్టార్ట్ చేసింది. రిత్వి ఆగు అంటూ ఎంత పిలిచినా ఆగకుండా కారు స్టార్ట్ చేసింది. నైట్ ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కనీలో చదువుకుంటున్న మయూక దగ్గరకు కంగారుగా వచ్చి చెల్లి రిత్విక సూసైడ్ అటెంప్ట్ చేసిందంట అన్నాడు. అది విని మయూక వాట్ అంటూ షాక్ అయి పద అంటూ పరిగెత్తింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి శ్వేత సుష్మ అక్కడే ఉన్నారు. రిత్విక వాళ్ళ కేర్ టేకర్ మీనాక్షి బాగా ఏడుస్తోంది. మయూక ఆమె దగ్గరకు వెళ్ళి అసలు ఏమైంది మీనా ఆంటీ అని అడిగింది. కాలేజీ నుండి రావడమే తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. డిన్నర్కి పిలిచినా డోర్ తీయలేదు. ఎవరితోనో ఫోన్లో గొడవ పడుతోంది. డౌట్ వచ్చి విండో తీసి చూశాను. ధ్రువ్ ప్లీజ్ నా లవ్ యాక్సెస్ చేయి అంటూ బ్రతిమలాడుతోంది. అవతల వాళ్ళు ఏమన్నారో కానీ ఫోన్ పడేసి మా సార్ నిద్ర పట్టడానికి వాడే స్లీపింగ్ పిల్స్ని చాలా మింగేసింది అంటూ ఏడుస్తూ మయూకని పట్టుకుంది. అమ్మో ఇప్పుడు ధ్రువ్ని అరెస్ట్ చేయరు కదా అంటూ భయపడ్డాడు చిన్న. కాలేజీ అంతా రిత్విక చేసిన పని తెలిసి షాక్ అయ్యారు. ఎంతైనా ట్రూ లవర్రా తను, ఎథిక్స్ ఎక్కువే అన్నాడు రాజేష్. అది విని సుజిత్ అంటే ఏంట్రా నీ ఉద్దేశం, నాకేనా ఎథిక్స్ లేనిది? నేను ట్రూ లవర్ కాదనా, లేక నేను కూడా అలాంటి ప్రయత్నం చేయలేదనా, లేకపోతే ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందనే బాధ కూడా లేదని తిడుతున్నావా అని అడిగాడు సీరియస్గా. చచ్చా అలాంటివేంట్రా, మయూక సంగతి వేరు, ధ్రువ్ సంగతి వేరు అన్నాడు రాజేష్. మధ్యలో వాళ్ళిద్దరిని కలుపుతున్నావేంటి అని అడిగాడు సీరియస్గా. అబ్బా అది కాదురా నా ఉద్దేశం, మయూక ధ్రువ్ రిద్విని తీసేసినట్లు నిన్ను తీసి పారేయలేదు. ఆఫ్కోర్స్ నువ్వు అంతలా ఇబ్బంది పెట్టలేదనుకో అనగానే సుజిత్ ఇంక వదిలే, నాకు అసలే మయూక రిజెక్ట్ చేసిన దగ్గర నుంచి చాలా ఇరిటేషన్గా ఉంది. నువ్వు ఇంకా పెట్రోల్ పోయకు, పద పోయి ఆ రాక్షసిని అదే రిత్వికని చూసొద్దాం అన్నాడు. హాస్పిటల్లో అంత హడావిడిగా ఉంది. రిత్విక వాళ్ళ ఫాదర్ సతీష్ ఆగ మేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నాడు. చిన్నాకి టెన్షన్ పెరిగింది ధ్రువ్ గురించి. మయూక అండుకో రిత్వికని చూడటానికి వెళ్ళారు. ఇంకా స్పృహ రాలేదు అప్పటికి. మయూ రిత్వి చేయి పట్టుకొని ఇంత సెన్సిటివ్ అయితే ఎలా రిత్వి అంటూ చాలా ఎమోషనల్ అయింది. శ్వేత, సుష్మ, పంకజ్, సందీప్ చాలా బాధగా కూర్చున్నారు. సతీష్ వాళ్ళందరి వైపు చూస్తూ మయూక అని పిలిచాడు. నేనే అంకుల్ అంటూ మయూక ముందుకు వచ్చింది. నాతో రామ్మా అంటూ బయటకు తీసుకెళ్ళి చెప్పమ్మా అసలు మా రిద్వి ఎందుకు సూసైడ్ వరకు వెళ్ళింది అని అడిగాడు సీరియస్గా. అంటే అంకుల్ తను మా కాలేజీలో ఒక అతన్ని ఇష్టపడింది, బట్ తను రిజెక్ట్ చేసేసరికి ఇలా చేసింది అనగానే అక్కడే ఉన్న మీనాక్షి మధ్యలో దూరి అది కాదు సార్, పాపగారు రోజు అతన్ని రిక్వెస్ట్ చేస్తుంటే చాలా పొగరుగా రిప్లై ఇవ్వడమే కాకుండా నిన్న ప్రిన్సిపల్కి కూడా కంప్లైంట్ ఇచ్చి తనని అందరి ముందు అవమానించాడు. అసలే ఎంతో సెన్సిటివ్గా ఉండే పాపగారు ఇంటికి ఏడుస్తూ వచ్చారు. మళ్ళీ నైట్ కాల్ చేసింది, అప్పుడు కూడా అతను తిట్టాడు అంటూ శోకాలు మొదలెట్టింది. సరే నువ్వు వెళ్ళు అంటూ మయూక నీకు అతను తెలుసా అని అడిగాడు. బాగా తెలుసు అంకుల్, మా ఫ్లాట్స్లోనే ఉంటాడు అన్నది. ఏం పేరు? ధ్రువ్. హో అతనికి తలపొగరు బాగా అనుకుంటా అని అడిగాడు. కొంచెం అంకుల్, కానీ నిన్న ప్రిన్సిపల్ సార్ రిత్వికని తిట్టలేదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చారు అన్నది. రిత్విక వాళ్ళ మమ్మీ తన చిన్నప్పుడే చనిపోయింది. నేను తనని మర్చిపోవడానికి బిజీ అయ్యాను, కానీ రిత్వికి ఏనాడు తక్కువ చేయలేదు. బట్ తను చాలా సెన్సిటివ్, ఎవరి గురించి ఎప్పుడు చెప్పని తను ఫస్ట్ టైం నీ గురించి చెప్పింది. అండ్ నీకు తెలుసో లేదో తను ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది. ఎగ్జామ్స్ ఒక 1 month అనగా సడన్గా కాలేజీ మానేసి ఇంటికి వచ్చింది. మీ కాలేజీ చేరాలని పట్టుబట్టి మరీ చేరింది అనగానే మయూక చెప్పింది అంకుల్, అండ్ తను చేరింది కూడా ధ్రువ్ కోసమే, బట్ తను రిజెక్ట్ చేసినంత మాత్రాన ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఓకే, కానీ నేను ధ్రువ్ని చూడాలి మయూక, నువ్వు రిత్వితో పాటు ఉండు అనేసి వెళ్ళిపోయాడు. కాలేజీలో రిత్విక గురించి తెలిసిన ధ్రువ్ చాలా ఇరిటేట్ అయ్యాడు. తనకి పిచ్చి పట్టింది అంటూ కాలుతో గోడను తన్నాడు గట్టిగా. పిచ్చి అయితే పర్లేదు, మందులతో తగ్గిపోతుంది, కానీ నీకోసం ఇలా ఉన్మాదులా మారడమే అస్సలు బాగోలేదు అన్నాడు శైలేష్. అవును మచ్చా, నీ వల్ల సూసైడ్ అని తెలిస్తే వాళ్ళ ఇంట్లో ఎలా తీసుకుంటారో అన్నాడు సీరియస్గా. ఎలా తీసుకున్నా ఐ డోంట్ కేర్ అన్నాడు సీరియస్గా. సుజిత్ వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళదే ఆ హాస్పిటల్. కారు దిగి డైరెక్ట్గా తన పిన్నిని కలిసి రిత్వికని చూడటానికి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి మయూ అండ్ కో ఏమైనా తాగుదామని బయటకు వెళ్ళారు.
రాజేష్కి ఫోన్ రావడంతో సుజిత్ లోపలికి వెళ్ళాడు. అప్పటికే తనని జనరల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. సుజిత్ ఎగ్గదిగ్గా చూస్తూ మహానటి లే ఇంకా అన్నాడు. రిత్వి ఉలుకు పలుకు లేకపోవడం చూసి హే ధ్రువ్ చూడు, నీ వల్లనే రిత్వి ఇలా అయ్యింది అన్నాడు సీరియస్గా. అంతే, రిత్వి ఆనందంగా ఒక కను తెరిచి చూసింది. కొడితే గూబ గుయ్యమంటుంది, లే ముందు అని అరిచాడు. అంతే, దెబ్బకి లేచి కూర్చుని నేనేమి యాక్షన్ చేయలేదు, 3 టాబ్లెట్స్ వేసా, నిద్రమత్తులో లేవకపోయేసరికి మా మీనాక్షి హడావిడి చేసింది. సరే, ఇలా అయినా ధ్రువ్కి నా మీద జాలి కలుగుతుందేమో అని స్వాతి ఆంటీని బ్రతిమలాడా. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పండి, బట్ స్పృహలోకి రావడానికి టైం పడుతుందని అనగానే ఆ స్వాతి ఆంటీ మా పిన్ని, నీ వేషాలన్నీ తెలుసు అన్నాడు. అవునా, అయితే ఎవరికి చెప్పకు సుజిత్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. మయూక్ అయ్యేది అని అడిగాడు. అన్నట్లు నిన్ను అంటూ పెద్దగా నవ్వింది రిత్విక. సుజిత్ కోపంగా చూసేసరికి సారీ మయూకాకి నువ్వు సెట్ అవ్వవు సుజీ అన్నది. మేము ప్రాపర్టీస్ గురించి స్టేటస్ల గురించి పట్టించుకునే టైప్ కాదు అన్నాడు సీరియస్గా. నీకు అలా అర్థమైందా అంటూ తల కొట్టుకుంటూ మయూక యూనిక్, తను నీకు దొరకాలంటే నువ్వు పెద్ద యుద్ధం చేయాలి అన్నది. ఎవరితో అంటూ వెటకరంగా చూశాడు. ఇంకెవరితో, ప్రేమతో, తను అంత ఈజీగా ఒప్పుకోదు అనగానే అది నాకు అర్థమైంది, కానీ నువ్వేంటి వాడు వద్దు అనగానే ట్యాబ్లెట్స్ మింగేయాలా? మయూ యూనిక్ కాబట్టే నేను లవ్ చేశా, బట్ ధ్రువ్కి అంత సీన్ లేదు అన్నాడు సీరియస్గా. అది నువ్వెలా చెప్తావు? ధ్రువ్ కూడా యూనిక్ కాబట్టే రిత్విక దృష్టిలో పడ్డాడు. తన కోసం చచ్చేంత ప్రేమ ఉంది కాబట్టే 3 వేసుకున్నా, బట్ ధైర్యం చాలలేదు అంటూ మూతి బిగించింది. ఇలా కాదు, కానీ నేను నీకు హెల్ప్ చేస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయి, ఏమంటావు అని అడిగాడు. ఓకే అలాగే కానివ్వు, ఏం చెయ్యాలో చెప్పు అని అడిగింది యమ ఎగ్జైటింగ్గా. సుజిత్ తన ప్లాన్ చెప్పగానే అమ్మో మా డాడ్కి కోపం ఎక్కువ సుజిత్, ఆవేశంలో ఏదైనా చేస్తే అన్నది భయంగా. అబ్బా మరి అంత నటించకు, అది నా దగ్గర, అయినా దెబ్బకి ధ్రువ్ దృష్టిలో ఓ రేంజ్కి వెళ్తావు, చూసుకో కావాలంటే అన్నాడు. ఈలోపు డోర్ చప్పుడు వినిపించి రిత్వి దడేలున వెనక్కి పడిపోయింది. రాజేష్ లోపలికి వచ్చి పిచ్చి మొహం అంటూ జాలిగా చూసి పదరా అన్నాడు. సుజిత్ బయటకు వెళ్తూ నా ప్లాన్తో ఆ ధ్రువ్గాడు జైలుకి అంటూ కన్నింగా నవ్వాడు. పాపం ఈ ప్రాసెస్లో మయూక ఇరుక్కుంటుందని ఊహించలేకపోయాడు. రిత్విక స్పృహలోకి వచ్చి సతీష్ని చూసి డాడీ నన్నెందుకు బ్రతికించారు? ధ్రువ్ అంటే నాకు చాలా ఇష్టం, తను లవ్ చేయకపోయినా పర్లేదు, కానీ హేట్ చేస్తున్నాడు, అదే తట్టుకోలేకపోతున్నాను అన్నది ఏడుస్తూ. సతీష్ ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోయాడు. మయూకాకి ఆయన వైఖరి ఆశ్చర్యం వేసింది. కూతురు ఇలా చేసిందని బాధపడకుండా, కనీసం ఓదార్చకుండా అలా వెళ్ళిపోతాడేంటి అనుకుంది. ఇక్కడ కాలేజీలో ప్రిన్సిపల్ రూమ్లోకి దూసుకొచ్చాడు సతీష్ పిఏ. ధ్రువ్ అంటే ఎవడు అని అడిగాడు సీరియస్గా. మీరు అంటూ పైకి లేచాడు ప్రిన్సిపల్. నేను క్యూలబ్స్ ఓనర్ సతీష్ గారి పిఏని, ధ్రువ్ని పిలవండి ముందు అన్నాడు పొగరుగా. ఓకే, ధ్రువ్తో మీకేం పని అని అడిగాడు. రిత్విక మా బాస్ కూతురు, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది, దానికి కారణం ధ్రువ్ అని తెలిసింది, తను వచ్చి మా రిత్వికతో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ధ్రువ్ తనని ఇబ్బంది పెట్టలేదు, ఇన్ఫ్యాక్ట్ తనే ఇంకా ధ్రువ్ని డిస్టర్బ్ చేసేది, చాలా రోజులు భరించి నిన్ననే కంప్లైంట్ ఇచ్చాడు అన్నాడు. అదంతా మాకు తెలీదు, మా బాస్ తనని తీసుకురమ్మన్నారు అనగానే సరే మీ ఇష్టం అంటూ ధ్రువ్ క్లాస్కి తీసుకెళ్లాడు. సడన్గా ప్రిన్సిపల్ రావడంతో ధ్రువ్ ఏమైంది సార్ అని అడిగాడు. ధ్రువ్ అది అంటూ ఆయన చెప్పేలోపు హో నువ్వేనా ధ్రువ్, మా రిత్విక నీ వలన సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, నిన్ను మా బాస్ తీసుకురమ్మన్నారు అంటూ చేయి పట్టుకున్నాడు. అంతే, ధ్రువ్ క్లాస్మేట్స్ అందరూ ధ్రువ్ మీద చేయి వేస్తే ఊరుకునేది లేదు అంటూ అరుచుకుంటూ చుట్టూ చేరారు. అతను ధ్రువ్ షర్ట్ పట్టుకుని లాగాడు. అంతే, మనోడు లాగిపెట్టి మొహం మీద ఒక్కటి పీకాడు. అతను వెనక్కి పడిపోయి నన్నే కొడతావా, అయిపోయావు అంటూ వెళ్ళిపోయాడు కోపంగా. ఆ అమ్మాయితో జాగ్రత్త ధ్రువ్ అన్నాడు భుజంపై చేయి వేసి ప్రిన్సిపల్. ఇక్కడ రేఖ వాళ్ళ ఇంట్లో డోర్ ఒకటే టకాటకాని కొడుతున్న శబ్దానికి కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా అని విసుక్కుంటూ తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు. ఎవరు కావాలి అని అడిగింది సీరియస్గా. ధ్రువ్ని పిలవండి అన్నాడు ఒక పోలీస్ అంకుల్. రేఖ కొంచెం తగ్గి ధ్రువ్ అని పిలిచింది పెద్దగా. బెడ్రూమ్లో నుండి ధ్రువ్ బయటకు వచ్చి ఏంటి మామ్ అంటూ పోలీసుల వైపు చూశాడు. నువ్వేనా ధ్రువ్ అంటే అని అడిగాడు ఎగాదిగా చూస్తూ. అవును, అయితే అంటూ సీరియస్గా లుక్ ఇచ్చేసరికి నీతో చిన్న ఎంక్వైరీ పడింది, పద పోలీస్ స్టేషన్కి అన్నాడు.
ఎంక్వైరీ ఏంటి, దేని గురించి అంటూ సీరియస్ అయ్యాడు ధ్రువ్. రేఖ కంగారుగా ధ్రువ్ చేయి పట్టుకుంది. చెప్తే గానీ రావా? సరే, మీ కాలేజీలో రిత్విక అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని నిన్నొకసారి తీసుకెళ్ళడానికి వచ్చిన సతీష్ గారి పిఏ మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసినందుకు అంటూ వివరణ ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు? అది ఎవరితో సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి, మావాడిని అరెస్ట్ చేయడం ఏంటి అని అడిగింది కంగారుగా. మేడం, మాకు ఈ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పారు, రాకపోతే మా స్టైల్లో తీసుకెళ్తాం అనగానే, అలాగా, సరే పదండి వస్తున్నా, డ్రెస్ చేంజ్ చేసుకుని అంటూ లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చాడు ధ్రువ్. ధ్రువ్, నువ్వెందుకు వెళ్ళడం, డాడీని రాని, ఆయన చూసుకుంటారు అంటూ రేఖ ఏడుస్తుంటే, ఏం కాదు మామ్, నువ్వు కంగారు పడకు అంటూ వాళ్ళతో కిందకి వెళ్ళాడు. రేఖ కంగారుగా వాళ్ళతో కిందకి పరిగెత్తింది. ధ్రువ్ పోలీసులతో వెళ్ళడం చూసిన వాళ్ళంతా కంగారుగా అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే ధ్రువ్ని పోలీసు జీప్ ఎక్కించి తీసుకెళ్లారు. రేఖ పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీధర్కి కాల్ చేసింది. రేఖ ఫోన్ చూసి లిఫ్ట్ చేసి కామ్గా ఉన్నాడు శ్రీ అంకుల్. ఏవండి, మన ధ్రువ్ని పోలీసులు తీసుకెళ్లారు, మీరు వెంటనే రండి అంటూ ఏడుస్తుంటే, రేఖ రేఖ ఏంటి నువ్వు చెప్పింది అని అడిగాడు కంగారుగా. నిజమండి, మీరు వెంటనే రండి, నాకు కంగారుతో కాళ్ళు చేతులు ఆడటం లేదు అంటూ ఏడుస్తుంటే, నేను వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి రఘు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కాలేజీ నుండి వచ్చి టీవీ చూస్తున్నారు మయూక, చిన్న. నిర్మల పక్కనే కూర్చొని కూరలు కట్ చేస్తోంది. సరళ హడావిడిగా వచ్చి, నిర్మల, మన ధ్రువ్ని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ చెప్పేసరికి ముగ్గురు షాక్ అయ్యారు. ఇక్కడ స్టేషన్ ముందు జీప్ దిగగానే ధ్రువ్ని లోపలికి తీసుకెళ్లారు. చెప్పండి, ఏంటి ఎంక్వైరీ అని అడిగాడు సీరియస్గా. సతీష్ గారు వస్తున్నారు, తొందర ఎందుకు అని అన్నారు వాళ్ళు. ఆయన ఎవరు అని అడిగాడు సీరియస్గా. వస్తారు, వెయిట్ చేయి. ధ్రువ్ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. 15 గంట తర్వాత సతీష్ వచ్చాడు. రాగానే ధ్రువ్ వైపు చూపించాడు తన పిఏ. అంతే, సతీష్ కోపంగా వెళ్ళి చెయ్యెత్తాడు కొట్టడానికి. ధ్రువ్ గాల్లోనే పట్టుకుని, ఎవడ్రా నువ్వు అని అడిగాడు పైకి లేచి. 6.2 సాలిడ్ కట్అవుట్ని చూసి ఆయన ఓకింత షాక్ అయి, సారీ చెప్పరా అన్నాడు. ఏయ్, అసలు ఎవరు నువ్వు అంటూ సతీష్ని వెనక్కి తోశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్నారు శ్రీధర్, రేఖ, రఘు, ప్రసాద్. నాన్న, ధ్రువ్ అంటూ శ్రీధర్ దగ్గరకు వచ్చి, అసలు ఎందుకు మా అబ్బాయిని ఇక్కడికి తెచ్చారు అని అడిగాడు పెద్దగా. అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్, ముందు మీరంతా కూర్చోండి అంటూ ఆర్డర్ వేశాడు. కూర్చోవడం ఏం లేదు, వాడు నా కూతురికి సారీ చెప్పాలి ఇప్పుడే అంటూ సతీష్ ధ్రువ్ వైపు చూసి చెప్పాడు. చెప్పను అంటూ వెంటనే రిప్లై ఇచ్చాడు మనోడు. రఘు కల్పించుకుని, ఇన్స్పెక్టర్ గారు, అసలు ఏం జరిగింది, మా ధ్రువ్ ఎందుకు సారీ చెప్పాలి అని అడిగాడు. ఆయన జరిగింది చెప్పగానే, ఇదిగో వీడికి తల పొగరని మా రిత్విక ఫ్రెండ్ మయూక చెప్పింది అన్నాడు సతీష్. అది విని రేఖ ఆంటీ రియాక్షన్ ఏంటో మీకు తెలుసు. అంతలో రఘు కల్పించుకుని, అసలు మా ధ్రువ్ని ఎందుకు తీసుకొచ్చారు, తనెవరికి సారీ చెప్పాలి అని అడిగాడు సీరియస్గా. ఇంకెవరికి, నా కూతురికి, వీడి వల్లనే తను డిప్రెస్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్నాడు కోపంగా సతీష్. హే, నీ కూతురికి మెంటల్, ముందు మంచి సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఇప్పించిపోయి అన్నాడు ధ్రువ్ హ్యాండ్స్ మడుస్తూ. నీకు తల పొగరెక్కువని ఎవరిని లెక్క చేయవని మా రిత్విక ఫ్రెండ్ మయూక చెప్పింది అన్నాడు మళ్ళీ సీరియస్గా. అది విన్న రేఖ ఆంటీకి ఇంకా కోపం ఎక్కువైంది. రఘు అంకుల్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శ్రీధర్ అంకుల్ బాధగా చూస్తున్నాడు. ఇంకా సైక్ బాబు కోపం ప్లస్ ద్వేషంతో పళ్ళు కొరుకుతున్నాడు. మయూక మా అమ్మాయి, మధ్యలో తన పెందుకు తెచ్చారు మీరు అని అడిగాడు రఘు కోపంగా. హో, మీరు మయూక ఫాదరా, గ్లాడ్ టు మీట్ యూ అంటూ చేయి చాపాడు నవ్వుతూ సతీష్. బట్ మాకు మాత్రం చాలా కోపంగా ఉంది. మీ అమ్మాయి అసలు ఎందుకు చేసిందో తనని కనుక్కున్నారా, కనీసం పక్కన కూర్చుని ఓదార్చారా? అవేమీ చేయకుండా ఇలా మా ధ్రువ్ని తీసుకురావడం ఏం బాగోలేదు అన్నాడు రఘు చేయి గట్రా ఇవ్వకుండా. ఇన్స్పెక్టర్, బట్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. విషయం పోలీసు స్టేషన్ వరకు వచ్చింది అంటే, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిందంటే మీ అబ్బాయి తనని ఎంత బాధ పెట్టాడో అన్నాడు. ఏంటి సార్, నాకు ప్రేమ గిమ నచ్చవు, నువ్వు బుద్ధిగా చదువుకొని కెరీర్లో సెటిల్ అవ్వు అని చెప్పడం కూడా బాధ పెట్టడమేనా అని అడిగాడు ధ్రువ్. ఈలోపు ఇన్స్పెక్టర్ ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి, హలో సార్, గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేశాడు. అవతల డీజీపీ అంకుల్ చెప్పింది విని, లేదు సార్, అసలు అలా చేయలేదు, తన మీద ఇంకా కేసు ఫైల్ అవ్వలేదు. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి, సతీష్ గారు, మీరు మా ఎస్పీ గారి ఫ్రెండ్ అని విషయం పూర్తిగా తెలుసుకోవడానికి ఇతన్ని తీసుకొచ్చాం. బట్ ఈ అబ్బాయిని వెంటనే ఇంటికి పంపమని మినిస్టర్ గారే డీజీపీ గారికి ఫోన్ చేసి చెప్పారంట అంటూ ధ్రువ్ వైపు చూస్తూ, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ధ్రువ్ సతీష్ వైపు కొరకొర చూస్తూ బయటకు నడిచాడు. రఘు ఇంట్లోకి రాగానే ఎదురుగా ఉన్న మయూతో, మయూ,
నువ్వు ధ్రువ్ గురించి ఆ రిత్విక వాళ్ళ నాన్న దగ్గర తప్పుగా ఏమైనా అన్నావా తల్లి అని అడిగాడు చిన్నగా. నిర్మల కల్పించుకుని అసలు ధ్రువ్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగింది కంగారుగా. ధ్రువ్ ఓకేనా నాన్న అని అడిగాడు చిన్న ఆత్రంగా. రఘు విషయం చెప్పి నువ్వు చెప్పరా అని అడిగాడు మళ్ళీ మయూని. అంటే నాన్న, నేను అలా అనలేదు. ఆయన ధ్రువ్కి పొగరా అని అడిగితే కొంచెం అన్నాను అంతే. అంతకు మించి ఇంకో మాట ధ్రువ్ గురించి చెప్పలేదు అన్నది. కానీ ఆ మాట కూడా అనకుండా ఉండాల్సింది. ఆయన చూడు, నువ్వే ధ్రువ్ గురించి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశావని చెప్పాడు. ఇంకెప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళకు, మీ ఫ్రెండ్షిప్ కాలేజీ వరకే పరిమితం చెయ్యి అన్నాడు. మయూక వెంటనే చిన్న ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది రిత్విక. మీనాక్షి తనకి జ్యూస్ ఇస్తూ మీరు ఎలా చెప్పారో అలాగే పాపగారు అంటూ నవ్వింది. తెలుసు, కానీ మనం అనుకున్నది జరగాలి అంటే ఇంకా అంటూ ఏదో చెప్తుంటే ఫోన్ రింగ్ అయింది. మయూర్ అని నేమ్ చూసి లిఫ్ట్ చేసింది. హలో రిత్వి, ఇంటికి వచ్చావా అని అడిగింది మయూక సీరియస్గా. వచ్చాను మయూ అనగానే, సరే మీ డాడీ చేసింది ఏం బాగోలేదు. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తే ధ్రువ్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళాలి? అక్కడ నా నేమ్ ఎందుకు తీయాలి? నువ్వు నీ పాటికి బాగానే మింగావు. పోయి ఉంటే అందరం ఇరుక్కునే వాళ్ళం నీ వలన. కాస్త బ్రెయిన్ వాడు అంటూ బాగా దులిపి ఫోన్ కట్ చేసింది. రిత్విక నవ్వుతుంటే ఏమైంది పాపగారు అని అడిగింది మీనాక్షి ఆత్రంగా. సుజిత్ చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది మీనా అంటూ సంతోషంగా బుగ్గలు లాగి వెంటనే డల్గా మొహం పెట్టి, కానీ అనవసరంగా మయూని బాధ పెట్టాల్సి వస్తోంది అన్నది. నిజమే పాపగారు, మయూకని ఇందులోకి లాగడం నాకు నచ్చలేదు. తను చాలా మంచి అమ్మాయి అన్నది సీరియస్గా. కానీ ఏం చేయను మీనా, ధ్రువ్ని గెలవాలంటే మయూ హెల్ప్ కావాలి. మయూ హెల్ప్ కావాలంటే తను అంతో ఇంతో సఫర్ అవ్వాలి అన్నది డల్గా. వీళ్ళు మన మయూకని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇందులో నుంచి మన మయూక ఎలా బయటపడి గెలుస్తుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.